సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్ లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. ఇక ఈ రోజు కాలంలో చెప్పుకోవాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఏమైనా ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ పాత్ర అనేది చాలా గొప్పదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్తో కమ్యూనికేట్ చేయడం, అలాగే ప్రపంచం గ్లోబలైజేషన్ అయిపోయిన నేపథ్యంలో దేశ విదేశాలతో సంబంధాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం అనేది చాలా ఆవశ్యకమైపోయింది. ఇక ఈరోజు మన కార్యక్రమంలో కెరియర్ పరంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ ఎంత, అసలు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకోవాలనే అంశం గురించి మనకు వివరించడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఇంగ్లీష్ ఫ్రీలాన్స్ ట్రైనర్ చిలుకూరి ఉమా గారు. సో ప్రేక్షకులు ఉమా గారిని అడిగి సలహాలు సూచనలు పొందడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి, మీ సందేహాలని అడగండి. సో వెల్కమ్ మ్యామ్. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు కెరియర్ పరంగా అసలు ఇంగ్లీష్ అవసరం ఎంత, ఎందుకు? కెరియర్ పరంగా ఇంగ్లీష్ అనేది చాలా అవసరం అండి ఇది ఈ రోజుల్లో. ఎందుకంటే దీన్ని మనం యాక్చువల్గా చెప్పాలంటే మనం ఫ్రీగా అంత ఇదిగా చెప్పుకోకుండా దాన్ని కొన్ని సెక్టర్స్ కింద చేసుకుని చెప్తాం, మనం చిన్న చిన్న పార్ట్స్ కింద చేసుకుందాం. అసలు జనరల్గా ఇంగ్లీష్ ఎందుకు అవసరం, ఇది కాకుండా అసలు కరెంట్ రియాలిటీ ఏంటి, బిజినెస్ పీపుల్కి ఇంగ్లీష్ ఎంతవరకు అవసరం అవుతుంది, ఆల్రెడీ ఉన్న జాబ్లోంచి ఇంకా ప్రమోషన్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎలా ఇంగ్లీష్ అవసరం అవుతుంది, ఇది కాకుండా నేను టాప్ లెవెల్ మేనేజ్మెంట్లో సెటిల్ అయ్యాను, సో నాకెందుకు ఇంగ్లీష్ అవసరం అనుకుంటే వాళ్ళకి అసలు ఇంగ్లీష్ ఎలా అవసరం అవుతుంది అనే దాని మీద మనం డిస్కస్ చేసుకుందాము ఇవాళ. సో జనరల్గా చూస్తే ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు మనం జాబ్ కోసమే చదువుకుంటున్నాం, హైయర్ స్టడీస్ చేస్తున్నాం. సో మనకి ఇంగ్లీష్ ఎందుకు అవసరం అవుతుందంటే బెటర్ జాబ్ కావాల్సి వస్తుంది. మనకి బెటర్ జాబ్ ఎందుకు కావాల్సి వస్తుందంటే గుడ్ పే వస్తుంది. మనకి బెటర్ జాబ్ కావాలన్నా, ఒక గుడ్ పే కావాలన్నా, లేదు ఉన్న జాబ్లోనే మనం ఇంకా హైయర్ పొజిషన్స్కి రీచ్ అవ్వాలని అనుకున్నా, లేకపోతే మనకు ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలనుకున్నా, దానికి ఒక కాన్ఫిడెన్స్ కావాలనుకున్నా, మనకి వీటిలన్నిటికీ ఏంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనకి ఇంగ్లీష్ అనేది కొంచెం బాగా వచ్చి ఉండాలి. ఇది కాకుండా ఏంటంటే ఇంగ్లీష్ అనేది ఒక పాస్పోర్ట్ లాగా సర్వ్ చేస్తుంది. ప్రస్తుతం చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఓవర్సీస్లో చదువుకోవాలని, లేకపోతే చాలామంది ఏంటంటే ఓవర్సీస్లో వర్క్ చేయాలని చాలామంది ఆస్పైర్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇంగ్లీష్ అనేది ఒక పాస్పోర్ట్ లాగా అనమాట. వాళ్ళు ఏంటంటే ఇంగ్లీష్ వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దే కెన్ గో టు ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, ఎక్కడైనా వెళ్ళి వర్క్ చేయొచ్చు. ప్లస్ ఇంగ్లీష్ అనేది చాలా అవసరం. అకాడమిక్స్ పరంగా హైయర్ స్టడీస్ పర్స్యూ చేయాలి, నేను వేరే కంట్రీకి వెళ్ళాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది కావాల్సి వస్తుంది. ఇది కాకుండా ఏంటంటే ఒక ప్రొఫెషనలిస్ట్గా మనం కనిపించాలి, లేకపోతే మనలో ఒక ప్రొఫెషనలిజం అనేది అవతల వాళ్ళు గుర్తించాలి అని అనుకున్నప్పుడు ఇంగ్లీష్ అనేది కంపల్సరీ కావాలి. సో జనరల్గా చూసుకుంటే వీటిలన్నిటి కారణం వల్ల ఇంగ్లీష్ మనకి కంపల్సరీ అవసరం అవుతుంది. సో అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కెరియర్ పరంగా ముందుకు వెళ్ళడానికి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎలాంటి పట్టు సాధించాలంటారు? ఎట్లాంటి పట్టు సాధించాలంటే ప్రస్తుతం రియాలిటీ ఎలా ఉందంటే అండి, మనం వరల్డ్ని గ్లోబల్ విలేజ్ అని అనుకుంటున్నాం. వరల్డ్ మొత్తం ఇట్ హ్యాస్ బీన్ గ్లోబలైజ్డ్ అండ్ ఇట్ ఈస్ ఇంటర్ కనెక్టెడ్ వెల్. సో ఇట్లాంటి వరల్డ్లో మనం ఉండాలంటే ఒక కామన్ మీడియం అనేది మనకి సర్వ్ చేస్తుంది. ఈ కామన్ మీడియంని ఏంటంటే మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్గా తీసుకున్నాం. ఎందుకని ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మనం ఒక ఒఫిషియల్ లాంగ్వేజ్గా తీసుకున్నాం అంటే మోర్ దెన్ 1 బిలియన్ ఆఫ్ ద పీపుల్ త్రూ అవుట్ ద వరల్డ్ స్పీక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇది కాకుండా మోర్ దెన్ 50 కంట్రీస్కి ఇంగ్లీష్ ఇస్ సర్వింగ్ యాజ్ అన్ ఒఫిషియల్ లాంగ్వేజ్. సో వీటి కారణంగా ఏంటంటే మనకి ఎప్పుడైతే ఇంగ్లీష్ బాగా వచ్చిందో, సపోజ్ మనం వేరే కంట్రీస్కి వెళ్ళాలన్నా కూడా మనకి అవతల వేరే డిఫరెంట్ కల్చర్స్ వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అవ్వాలన్నా, డిఫరెంట్ రీజన్స్ రీచ్ అవ్వాలన్నా, లేదా డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలన్నా మనకి ఏంటంటే ఇంగ్లీష్ అనేది చాలా అవసరం. సో ఎందుకని చెప్పుకున్నాం, ఇప్పుడు మనం ఇంగ్లీష్ అనేది ఒఫిషియల్ లాంగ్వేజ్ ఫర్ మోర్ దెన్ 50 కంట్రీస్. సో ఆ 50 కంట్రీస్ మోర్ దెన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎక్కువగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇంగ్లీష్ అనేది మనం నేర్చుకోవాలి. ఇది రియాలిటీ. ఇది కాకుండా మనం గ్లోబ్ మొత్తం చూసుకుంటే 1/4 ఆఫ్ ది వరల్డ్ ఈజ్ స్పీకింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అంటే వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఒఫిషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ చేసుకున్న అయ్యి ఉండొచ్చు. సో దీని కారణంగా ఏంటంటే మోర్ దెన్ 1/4 ఆఫ్ ది గ్లోబ్ ఈజ్ స్పీకింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇటువంటి కంపీటెంట్ వరల్డ్లో మనం బతకాలి అని అనుకున్నప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీ మనకి అవసరం అవుతుంది. ఇది కాకుండా ఏంటంటే ఇంటర్నెట్ చూసుకుంటే ఇప్పుడు అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఇంటర్నెట్ యాక్సెసిబిలిటీ లేని ఇల్లు అనేది లేదు. సో ఇంటర్నెట్లో కంటెంట్ కానీ సోర్స్ కానీ ఏమైనా చూసుకుంటే మనం ప్రతిదీ ఇట్ ఈస్ అవైలబుల్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్.
సో దీని కారణంగా ఏంటంటే మనకి ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా వచ్చి తీరాలి. దిస్ ఇస్ ద గ్రౌండ్ రియాలిటీ. ఈ గ్రౌండ్ రియాలిటీని మనం అర్థం చేసుకుని ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, నాకెంతవరకు వచ్చు, నాకేం కావాలి, దీనికి నేను ఎంతవరకు నేను చేసుకోవాలి అన్నది మనం అండర్స్టాండ్ చేసుకుని మనం ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మాట్లాడడం వేరు, కమ్యూనికేట్ చేయడం వేరు. దట్టు కెరియర్ పరంగా ఈ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఈ కమ్యూనికేషన్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? కమ్యూనికేషన్ పరంగా జాగ్రత్తలు ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తే సరిపోదండి. మనకేంటంటే ప్రొనౌన్సియేషన్ సరిగా ఉండాలి, ఇంటోనేషన్ కరెక్ట్గా ఉండాలి, యాక్సెంట్ మనం సరిగా మాట్లాడగలిగేలా ఉండాలి. ఇవన్నీ మనకు వస్తే ఏంటంటే ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. మామూలుగా చెప్పేది ఏంటంటే కమ్యూనికేషన్లో ఓరల్ కమ్యూనికేషన్ అనేది ఈజ్ జస్ట్ అ స్మాల్ పార్ట్, మిగతాదంతా చాలా బిగ్ పార్ట్ అనమాట. సో ద వే వీ స్పీక్, యాక్సెంట్ కానీ ఇంటోనేషన్ కానీ ఇవన్నీ చాలా అవసరం అవుతాయి. సో అవన్నీ ఇంగ్లీష్ మాట్లాడటంతో పాటు మనం ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాం అనేది కూడా మనం చాలా అవసరం గమనించుకుంటూ ఉండాల్సి వస్తుంది. సో ప్రస్తుతం మనకు ఒక కాలర్ హైదరాబాద్ నుంచి కిషోర్ గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. కిషోర్ గారు, మీ సమస్య ఏంటో మేడం అడగండి. హలో, నమస్తే అండి. నా పేరు కిషోర్ అండి. హలో అండి. నేను రీసెంట్గా 2018లో బీటెక్ కంప్లీట్ చేశాను. ఓకే, ఏం కంప్లీట్ చేశారు సార్? బీటెక్ కంప్లీట్. ఓకే కిషోర్ గారు చెప్పండి. నేను సాఫ్ట్వేర్ జాబ్ కోసం హైదరాబాద్ వచ్చాను. ఓకే. నాకు ఇంగ్లీష్ మాట్లాడాలంటే కొంచెం భయంగా ఉంది, ఎదుటి వాళ్ళు నవ్వుతారేమో అనిపిస్తాను. ఓకే. అంటే నాకు ఇంగ్లీష్ అనేది కొంచెం లైట్గా వచ్చు, తప్పు మాట్లాడితే నవ్వుతారేమో అని కొంచెం భయంగా ఉంది. అది ఎలా ఓవర్కమ్ చేయాలి చెప్తారా? ఇంగ్లీష్ మాట్లాడడానికి ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే అండి, ఇప్పుడు మీకు కొంచెం ఇంగ్లీష్ వచ్చని మీరు చెప్తున్నారు, అంతే కదండి కిషోర్ గారు? ఇంగ్లీష్ కొంచెం వచ్చని చెప్తున్నారు. మాట్లాడడానికి భయం వేస్తుందంటే మెయిన్గా మీకు మాట్లాడడానికి భయం ఎందుకు వస్తుందంటే 2 కారణాల వల్ల వస్తుంది. ఒకటి ఏంటంటే నేను మాట్లాడేటప్పుడు గ్రామర్ మిస్టేక్స్ ఏమైనా చేస్తానేమో అని ఒక భయం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే నేను మాట్లాడేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్సెంట్ కానీ ప్రొనౌన్సియేషన్ కానీ ఎక్కడైనా నా మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ నేను మాట్లాడే ఇంగ్లీష్ మీద పడుతుందేమో, అవతల వాళ్ళు చూసి నవ్వుతారేమో అని ఒక భయం ఉంటుంది. ఈ కారణాల వల్ల మీకు ఏంటంటే లోపల ఒక భయం అనేది ఏర్పడింది. కానీ మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, మనం ఎప్పుడైతే దాన్ని ఓవర్కమ్ చేస్తామో అది నేర్చుకుంటాం. ఆ భయంతో అలాగే ఉన్నాం అనుకోండి, మనం ఎప్పటికీ దాన్ని అధిగమించలేం, అంతే కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్విమ్మింగ్ ఉంది, మీరు స్విమ్ చేయాలని అనుకుంటున్నారు, అక్కడ స్విమ్ చేయాలని నీళ్ళలోకి దిగాలంటే నాకు భయం వేస్తుందండి అని అంటారు. అలా కూర్చొని మీరు జస్ట్ స్విమ్మింగ్ పూల్ వంక చూస్తూ కూర్చున్నారు అనుకోండి, స్విమ్మింగ్ వస్తుందా? రాదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే జస్ట్ ఓవర్కమ్ అవ్వాలంటే ఎవరు ఏమైనా అనుకోండి, నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, సో మాట్లాడాలి. ఆ మాట్లాడేటప్పుడు మీరు ఏం చేస్తారంటే చిన్న చిన్న వీడియోస్ వినటం కానీ ఆడియోస్ వినటం, వీడియోస్ చూడటం, ఇట్లాంటివన్నీ చేస్తూ చిన్న చిన్న బుక్స్ చదవటం అట్లాంటివి చేస్తూ ఉంటే, లేదా పక్కన ఉన్న వాళ్ళతో చిన్న కాన్వర్జేషన్ చేయటం, ఇలాంటివి స్లోగా డెవలప్ చేసుకుంటూ ఉంటే ఆ భయం అనేది మీలో పోతుంది. రైట్. అయితే మేడం మనకు మరొక కాలర్ నికేష్ ఫ్రమ్ వరంగల్ నుంచి మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నికేష్ గారు చెప్పండి. ఓకే, మీ సమస్యని మేడం అడగండి. మేడం ఇంటర్వ్యూలో భయం వేస్తుంది మేడం, ఇంగ్లీష్ మాట్లాడాలంటే. బయట మాట్లాడుతున్న ఇంటర్వ్యూ వచ్చేసరికి చాలా ఇబ్బంది అవుతుంది. టిప్స్ చెప్పగలుగుతారా ఇంటర్వ్యూ మోడల్? ఇంటర్వ్యూలో ఫస్ట్ ఏంటంటే అండి, వెళ్ళంగానే మనల్ని ఫస్ట్ వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే మనల్ని ఇంట్రడ్యూస్ చేసుకోమంటారండి. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఆ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నది అన్నప్పుడు మీరు తెలుసుకోవాలి, మీ గురించి మీరు ఎలా ప్రజెంట్ చేయాలనుకుంటున్నారు, మీ గురించి మీరు ఎలా చెప్పాలనుకుంటున్నారు, మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ మీరు ఎలా ఇవ్వాలనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అయ్యి పెట్టుకోవాలి. ఎందుకంటే ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా అది కామన్ క్వశ్చన్, దాన్ని మనం ఎస్కేప్ అవ్వడానికి లేదు, అది కామన్ క్వశ్చన్. సో ఆ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్న క్వశ్చన్కి మీరు ముందే కొంచెం ప్రిపేర్ అయ్యి దాన్ని రిహార్సల్స్ వేసుకుని మిర్రర్ ముందు నుంచుని కొంచెం హావభావాలతోటి చెప్పగలిగి, లేకపోతే పక్కన ఎవరినైనా ఒకరిని ఫ్రెండ్స్ని ఎవరైనా కూర్చోబెట్టుకుని వాళ్ళతో చెప్తున్నప్పుడు విని మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయేమో తెలుసుకుని, లేకపోతే మీరు రికార్డ్ చేసుకుని ఆ రికార్డింగ్ మళ్ళీ మీరు పెట్టుకుని ఇట్లా వింటూ ఉన్నారనుకోండి, ఏమవుతుందంటే అట్లీస్ట్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్న క్వశ్చన్కి మీరు యూ విల్ బీ ఏబుల్ టు కంఫర్టబుల్లీ ఆన్సర్ దట్ క్వశ్చన్. అది ఇంకొకటి ఏంటంటే ఇంటర్వ్యూలో మనం ఎప్పుడైతే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్న క్వశ్చన్కి మన ఆన్సర్స్ ఇస్తామో అందులో నుంచే మళ్ళీ క్వశ్చన్స్ వస్తాయి.
అందులో నుంచి మళ్ళీ వాళ్ళు క్వశ్చన్స్ వేస్తారు మనల్ని. సో మనం ఏంటంటే ఎప్పుడు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే క్వశ్చన్కి మనం ఎలా ఆన్సర్ చేస్తున్నాం, ఇందులో పాసిబుల్గా వాళ్ళు మనల్ని ఆన్సర్ చేసే క్వశ్చన్ చేసే క్వశ్చన్స్ ఏముంటాయి అని మనం గెస్ చేసుకుని వాటికి కొంచెం ప్రిపేర్ చేసుకుని ఉంటే బాగుంటుంది. దీనికి మీరేంటంటే కావాలంటే ఫస్ట్ కొంచెం చిన్న చిన్న మాక్ ఇంటర్వ్యూస్, ఫ్రెండ్స్ని పెట్టుకుని మాక్ ఇంటర్వ్యూస్ చేయడం అలాంటివి చేస్తుంటే మీకు ఈజీ అవుతుంది. రైట్. అయితే మేడం ఇప్పటి వరకు అన్నట్టు గ్లోబలైజేషన్ అయిపోయిన నేపథ్యంలో అందరూ కెరియర్ పరంగా జాబ్సే కాకుండా కొంతమంది బిజినెస్ కూడా చేయాలనుకుంటారు. సో ఈ బిజినెస్ చేయాలనుకున్నప్పుడు కమ్యూనికేషన్ విల్ బి డిఫరెంట్. అంటే అబ్రాడ్స్ వాళ్ళతో కావచ్చు, ఆన్లైన్ బిజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఈ బిజినెస్ పీపుల్ కమ్యూనికేట్ చేయాలంటే ఎన్ని టైప్స్ ఆఫ్, అంటే ఎలాంటి ఎబిలిటీ ఆఫ్ ఇంగ్లీష్ వాళ్ళు నేర్చుకోవాలంటారు? సో ఈ ప్రశ్నకి సమాధానం ఒక కాలర్ తర్వాత తీసుకుందాం. ప్రస్తుతం మనకు ఒక కాలర్ ఖమ్మం నుంచి ఉన్నారు. హలో వెంకటేష్ గారు, మీ సమస్య ఏంటో మేడం అడగండి. Madam, I'm calling from Wallaby, Khammam district. Yes, sir. And 10th class and completed only. I was learning in Grace Institute from Jetebeta. Okay, sir. But I didn't prepare my goal. Okay, sir. But I have to choose goals, madam. Okay. Actually, Venkatesh, what is your actual problem? My actual problem, what I have to do something I can't choose, madam. So okay, so in job space you have to improve your English language and communication skills. ఫస్ట్ వెంకటేష్ గారు, నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇప్పుడు మీరు కొన్ని ఎక్స్ప్రెస్ చేశారు నాతో, అవునా? ఎక్స్ప్రెస్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ల్యాక్ క్లారిటీ అండి. అంటే మీకు గోల్స్ నేను పెట్టుకోలేదు అని అంటున్నారు. మిమ్మల్ని అడుగుతుంటే ఏదైనా క్వశ్చన్ దానికి మీరు ఏం కావాలి అనేది కూడా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. సో ఫస్ట్ మీరేంటంటే క్లారిటీ ఆఫ్ థాట్ అనేది మీరు ఎలా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దాని మీద మీరు ఫస్ట్ ఫోకస్ చేయండి సార్. ఫస్ట్ దాని మీద ఫోకస్ చేస్తే ఏమవుతుందంటే మీకు అసలు మీకు ఏం కావాలి, నాకు ఇది కావాలంటే నేను ఏం చేయాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలంటే నేను ఏం చేయాలి. I will be become to engineering, madam. Okay. And which group what I think I can't choose, madam. You can't choose. Yes, first of all, I want to appreciate your intention of speaking to me in English, sir. Hats off for that. ఎందుకంటే మీరు చాలా ట్రై చేస్తున్నారు, దానికి రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఇదే ఇంటెన్షన్తో కనుక మీరు కంటిన్యూ చేస్తే డెఫినెట్గా మీరు విదిన్ అ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం బాగా ఇంప్రూవ్ చేసుకుంటారు. అక్కడక్కడే చిన్న చిన్న గ్రామర్ మిస్టేక్స్ ఉన్నాయి, అవి కొంచెం మీరు కవర్ చేసుకోగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంటెన్షన్కి రియల్లీ ఇట్స్ అ హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు పెట్టిన ఎఫర్ట్కి ఇట్స్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్. సో దానికి మీరు ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు ఒక క్లారిటీ ఆఫ్ థాట్ అనేది తెచ్చుకోండి సార్. క్లారిటీ ఆఫ్ థాట్ తెచ్చుకుని నాకు ఇది చేశాను, ఇంజనీరింగ్ చేశాను కాబట్టి నాకు ఇది కావాలి, ఇది కావాలంటే నేను ఏం చేయాలి, అవతల మార్కెట్లో ఏం కావాలి, ఆ మార్కెట్లో కావాల్సిన వాటికి నా దగ్గర ఎంత ఉంది, ఇవి కాకుండా నేను ఇంకా ఏమి ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇవన్నీ మీరు ఆలోచించుకుంటే కొంచెం క్లారిటీ ఆఫ్ థాట్ తీసుకుని ఒక పేపర్ తెచ్చుకుని మీకు మీరు అనలైజ్ చేసుకుని దాన్ని పేపర్ మీద పెట్టండి. పేపర్ మీద పెట్టి మీ దగ్గర ఉన్నవి ఇంటూ కొట్టేసుకోండి, లేనివి టిక్ కొట్టుకోండి, వాటి మీద మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రవళిక ఫ్రమ్ కామారెడ్డి నుంచి మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ప్రవళిక, మీ సందేహం ఏంటో మేడం అడగండి. హలో ప్రవళిక గారు. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి. నేను ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నా మేడం. ఓకే, డిగ్రీ. ప్రవళిక గారు, మీరు ఒక చోట నిలబడి కంఫర్టబుల్గా మాట్లాడండి, ఎందుకంటే మీ మాట డిస్టర్బెన్స్ వస్తుంది. దయచేసి ఒక చోట నిలబడి మీరు మాట్లాడండి. రైట్. ప్రేక్షకులకు చిన్న మనమండి, కాల్ చేసినప్పుడు దయచేసి టీవీ చూస్తూ మాట్లాడకండి, ఎందుకంటే మీరు ఎంతో విలువైన సలహా కోసం కాల్ చేస్తారు. కాల్ కట్ అయితే నిరాశ కూడా కలుగుతుంది, కాబట్టి టీవీ చూస్తూ మాట్లాడకుండా డైరెక్ట్గా మాకు మీ సందేహం మేడంని అడిగితే ఖచ్చితంగా సమాధానం చెప్తారు. అయితే మేడం, మనం ఇందాక మాట్లాడుకున్నట్లు బిజినెస్ పీపుల్ కమ్యూనికేషన్ అనేది ఎలా ఉండాలి, దానికి సంబంధించి మీరేం చెప్తారు? బిజినెస్ పీపుల్ కమ్యూనికేషన్ ఎలా ఉండాలి అనేది అసలు బిజినెస్ ఇంగ్లీష్ అనేది టోటల్గా సపరేట్గా ఉంటుందండి. దానికి ఏంటంటే దాని టర్మినాలజీ వేరు, అంతా వేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ పీపుల్ కూడా ఇంగ్లీష్ అవసరమే, ఎందుకంటే ఇప్పుడు నేను ఏదో స్టార్ట్ చేసుకున్నాను, దాన్ని రీజనల్గా కాకుండా నేను ఇంకా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాను, వరల్డ్ వైడ్ వెళ్ళాలనుకుంటున్నాను, నాకు ఇంటర్నేషనల్ మార్కెట్ కావాలి అని అనుకున్నప్పుడు ఏంటంటే కంపల్సరీ మనకి ఇంగ్లీష్ ఈ ఒఫిషియల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి.
ఎందుకనంటే అది వస్తేనే మనం సపోజ్ మన ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం గురించి కానీ, కస్టమర్స్ని ఇంకా ఎక్కువ మనం ఇది అట్రాక్ట్ చేసుకోవడానికి కానీ, వీటిలన్నిటికీ ఏంటంటే మనకి ఛాన్సెస్ ఉంటుంది. ఇది కాకుండా ఏంటంటే మనం వేరే కంట్రీస్కి వెళ్ళి మన ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నప్పుడు ఆ రీజనల్ లాంగ్వేజ్ మనకి రాకపోవచ్చు. సో మ్యూచువల్ లాంగ్వేజ్ ఏంటయ్యా అంటే ఇంగ్లీష్. ఆ ఇంగ్లీష్ కనుక మనకి కరెక్ట్గా వచ్చిందనుకోండి, ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ వీ కెన్ ఎక్స్పాండ్, మన ఇండస్ట్రీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఆ బిజినెస్ కమ్యూనికేషన్ అనేది కొంచెం ఇంగ్లీష్ అనేది కొంచెం నేర్చుకుని ఆ టర్మినాలజీ కరెక్ట్గా వస్తే కనుక డెఫినెట్గా బిజినెస్ పీపుల్ కూడా ఇది చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. రైట్. అయితే మనకు కాలర్ కవిత అనంతపూర్ నుంచి మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. కవిత గారు, మీ సందేహం ఏంటో మేడం అడగండి. హలో కవిత గారు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. మేడం ఏం లేదు, అంటే ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఇంగ్లీష్ స్కిల్స్ అని. ఓకే, ఇప్పుడు మీరు జస్ట్ ఇంగ్లీష్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్న దాని మీద క్వశ్చన్ వేశారు, అంతే కదా మేడం? ఓకే, ఎస్. అంటే ఇప్పుడు మన ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలన్నప్పుడు బేసిక్గా అసలు నేను ఇంగ్లీష్ అండర్స్టాండింగ్లో కానీ ఇంగ్లీష్ స్పీకింగ్లో కానీ నేను ఏ లెవెల్లో ఉన్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీకు అండర్స్టాండ్ అవ్వాలి. ఓకే, అంటే నేను మాట్లాడితే అర్థం చేసుకోగలుగుతున్నాను, కాకపోతే తిరిగి మాట్లాడలేకపోతున్నాను, లేదా అసలు నేను మాట్లాడలేకపోతున్నాను కానీ ఇంగ్లీష్ మాట్లాడాలన్న కోరిక నాకు ఉంది బాగా. సో అసలు మీరు మీ అండర్స్టాండింగ్ లెవెల్ ఏంటి, మీ స్పీకింగ్ లెవెల్ ఏంటి, ఫస్ట్ దాన్ని అనలైజ్ చేసుకుని ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే అండి, చిన్నవి ఇప్పుడు మనం స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి, మీకు కుదిరితే అక్కడికి వెళ్ళి నేర్చుకోండి, ఎందుకంటే కొంచెం గైడెన్స్ ఉంటుంది. లేదంటారా మీరు ఏం చేయొచ్చు అంటే ఆడియోస్ వినొచ్చు, వీడియోస్ చూడొచ్చు, బుక్స్ ఉన్నాయి బయట, మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఎలాగో ఉంటుంది, ఆ స్మార్ట్ ఫోన్లో గూగుల్ చేస్తే మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇదే కాకుండా ఏంటంటే డైలీ ఒక 10 to 15 minutes టైం తీసుకుని మీరు ఏదో ఒకటి ఇంగ్లీష్ మీద చదవాలి, రీడింగ్ హ్యాబిట్ అనేది చేసుకోవాలి. ఇది ఎప్పుడైతే చదువుతూ ఉన్నారో మీకేంటంటే ఆ ఇంటనేషన్ అప్స్ డౌన్స్ లోస్ ఇవన్నీ అర్థమవుతాయి మీకు. ఆ తర్వాత అది చదువుతూ ఉన్నప్పుడు కొన్ని ఏంటంటే ఆ మ్యాటర్ ఇచ్చి దాంతోపాటు వెనక మీకు ఆడియో కూడా వస్తుంటుంది, అది వింటూ ఉన్నారనుకోండి ప్రొనౌన్సియేషన్స్ కూడా మీకు అర్థమవుతాయి, యాక్సెంట్ ఎలా ఉండాలి, ప్రొనౌన్సియేషన్ ఎలా ఉండాలి, దాంతోపాటు మళ్ళీ మీరు తిరిగి ప్రాక్టీస్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉన్నారనుకోండి. ఇదేంటంటే జస్ట్ నాకు వచ్చేయాలని కోరిక ఉన్నంత మాత్రాన రాదండి, దీనికి చాలా ప్రాక్టీస్ అవసరం అవుతుంది, కానీ ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. రైట్. అయితే మనకు మరో కాలర్ రాజమండ్రి నుంచి రాజుగారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రాజుగారు, మీ సందేహం ఏంటో మేడం అడగండి. హలో రాజుగారు. హలో రాజుగారు. నమస్తే అండి, బాగుందండి ప్రోగ్రాము, చాలా సంతోషం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అదే జాబ్ కెరీర్లో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఇంపార్టెన్స్ గురించి చెప్తున్నారు, చాలా సంతోషం. రాజుగారు, మీ సందేహం ఏంటో అడగండి. నేను అదే అడుగుతున్నానండి, సజెషన్ కాదు కానీ చిన్న సజెషన్. ఓకే సార్. ఇప్పుడు ఎక్కువ సప్తగిరి ఎక్కువ ఈ ఎంటర్టైన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఓకే, ఇలాంటి ప్రోగ్రామ్ ఒక 30 minutes వరకు క్రియేట్ చేస్తే మంచిగా ఉంటుందేమో కదా, ఎందుకంటే ఇది హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఈ స్టూడెంట్స్ కానీ, అంటే దోస్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. అవును సార్. కాబట్టి ఎక్కువ ఎంటర్టైన్మెంట్ లైక్ ఇంగ్లీష్ లైక్ మూవీస్ మీద కానీ, తర్వాత ఎక్కువ ఒకవేళ ఏదైనా సాంగ్స్ అంటే అది మూవీసే, ఏదైనా క్విజ్ అంటే అది మూవీసే ఎక్కువ. అంటే ఐ డోంట్ నో మరి అది సప్తగిరి ఎక్కువ దీని మీద. రాజుగారు రైట్. అంటే మీరు చాలా ఒక మంచి విషయం చెప్పారు, మంచి కాన్సెప్ట్, ఒప్పుకుంటాం. కాకపోతే ఇలాంటి ప్రోగ్రామ్స్ సప్తగిరి నిర్వహిస్తుందంటే ఖచ్చితంగా విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకొని నిర్వహిస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్. అయితే మేడం, మనం చూసుకుంటే బిజినెస్ పీపుల్ గురించి మాట్లాడుకున్నాం. అంటే ఇప్పుడు ఏదైనా కానీ ఒక కెరియర్ పరంగా కావచ్చు, ఒక భాష పరంగా కావచ్చు, ఒక వ్యక్తి మాట్లాడితే కొంతమందికి ఇన్స్పైరింగ్గా అనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని కమ్యూనికేట్ చేయడం పరంగా బేసిక్గా నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఎలాంటి ఒక చిట్కాలు కావచ్చు, ఒక సజెషన్స్ కావచ్చు, ఎలాంటి ఫాలో అవుతే బెటర్గా ఇంగ్లీష్ నేర్చుకునే ఛాన్సెస్ ఉంటాయి? ఇప్పుడు మీరు చెప్పారు కదా, కొంతమంది మాట్లాడుతుంటే ఇన్స్పైరింగ్గా ఉంటుందని. నిజంగానే కొంతమంది ఇంగ్లీష్ మాట్లాడుతుంటే చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. మనకేంటంటే వాళ్ళనే చూస్తూ కూర్చోవాలనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ కానీ, ఆ బ్యూటిఫుల్ వర్డ్స్ వాళ్ళు యూజ్ చేసే కానీ, ఆ స్వీట్నెస్ కానీ, అది చాలా బాగుంటుంది. ప్రతి భాషకి ఒక స్వీట్నెస్ అనేది ఉంటుంది.
ఇంగ్లీష్లో వచ్చేసరికి ఏంటంటే అండి, మీరు మాట్లాడి అంత స్వీట్గా మీరు అవతల వాళ్ళకి వినేప్పుడు వాళ్ళకి అంత స్వీట్గా అనిపించాలి, లేకపోతే మీరు మాట్లాడిన ప్రతిదీ వాళ్ళకి అంత ఇన్స్పైరింగ్గా అనిపించాలన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రొనౌన్సియేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. యాక్సెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద వే యువర్ స్పీకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటనేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే మీరు యూజ్ చేసే వర్డ్స్ ఉంటాయి చూసారా, అవి చాలా ఇంపార్టెంట్. మనం ఏదో పెద్ద పెద్ద హైఫై వర్డ్స్ యూజ్ చేసి ఎవరికి అర్థం కాని ఇంగ్లీష్లో బ్యూటిఫుల్గా మాట్లాడినంత మాత్రాన యూజ్ ఏమి ఉండదు. కాబట్టి మనం ఏంటంటే అవతల మన ఆడియన్స్ ఎలా ఉంటే వాళ్ళు ఉన్నారు, మన ఆడియన్స్ ఎలాంటి వాళ్ళు ఉన్నారో దాన్ని బట్టి నేను ఏ లెవెల్లో నేను మాట్లాడాలి, ఆ మాట్లాడింది నేను ఎంత క్లారిటీతో మాట్లాడాలి, అండ్ ప్రతి వర్డ్ ప్రతి సిలబుల్ చాలా క్రిస్ప్ అండ్ క్లియర్గా ఉండాలి. అంత క్రిస్ప్ అండ్ క్లియర్గా ఉన్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా మనం మాట్లాడినప్పుడు అవతల వాళ్ళు మనం మాట్లాడిన దానికి చాలా ఇన్స్పైర్ అవుతారు, అండ్ దే ఫీల్ దట్ ఈవెన్ దే వాంట్ టు స్పీక్ సచ్ కైండ్ ఆఫ్ ఎన్ ఇంగ్లీష్. రైట్. అయితే ఉమ్మగారు, ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడడంలో మేజర్ డ్రాబ్యాక్స్ ఏమున్నాయి, వాటిని ఓవర్కమ్ ఎలా చేయాలి? మేజర్ డ్రాబ్యాక్స్ అంటే చాలా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా వస్తుందంటే ఇంగ్లీష్ నాకు వచ్చు కానీ నాకు యాక్సెంట్ రాదు, ఇంగ్లీష్ వచ్చు కానీ యాక్సెంట్ సరిగా లేదు, ప్రొనౌన్సియేషన్ సరిగా లేదన్నప్పుడు ఇందాక మీరు అన్నారే ఆ ఇన్స్పైరింగ్ ఫ్యాక్టర్ అనేది మిస్ అయిపోతుంది. సో ఆ ఇన్స్పైరింగ్ ఫ్యాక్టర్ అనేది మిస్ అయితే ఏంటంటే మనం మంచి ఒక ఇంపాక్ట్ అనేది మనం క్రియేట్ చేయలేకపోతాం. దిస్ ఇస్ వన్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు మన ఫస్ట్ ఇందాక చూసుకున్నట్టు వరల్డ్ ఈజ్ గ్లోబలైజ్డ్, ఇట్ ఈస్ ఇంటర్ కనెక్టెడ్. ఈ ఒఫీషియల్ కామన్ మ్యూచువల్ లాంగ్వేజ్ అనేది మనకి రాకపోతే విల్ నాట్ బీ ఏబుల్ టు రీచ్ ది అదర్ పర్సన్. ఆ రీచింగ్ అనేది మనకి ఎప్పుడైతే లోపిస్తుందో మనం ఏమవుతుందంటే ఆ పెద్ద మార్కెట్లో, వైడ్ మార్కెట్లో విల్ నాట్ బీ ఏబుల్ టు సస్టైన్. ఇది కాకుండా ఏంటంటే ఆ నెట్వర్కింగ్ అనేది కూడా మనకి చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏంటంటే మనకి ఇంగ్లీష్ అనేది చాలా డ్రాబ్యాక్స్ అనేవి చాలా అవసరం. చూసుకుని మనం వాటిని కవర్ చేసుకుంటూ ఉండాలి. అయితే మేడం, ప్రస్తుతం మనకు కాలర్ ఉన్నారు, దాని తర్వాత మళ్ళీ మనం కొనసాగిద్దాం. Sure. నరేష్ ఫ్రమ్ తిరువురు. నరేష్ గారు, మీ సందేహం ఏంటో మేడం అడగండి. ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే రావట్లేదండి. ఒకవేళ ఇంట్రెస్ట్ వచ్చి ఏదన్నా బుక్ తీసి చదువుదామని ట్రై చేసినప్పుడు చదవటం ఇబ్బంది అవుతుంది. ఇంట్రెస్ట్ రాక బుక్ ఎమ్మటే మూసేస్తాను. దానివల్ల ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఇంట్రెస్ట్ రావాలి. ఇంట్రెస్ట్ రావాలంటే ఏం చేయాలంటే? ఓకే నరేష్ గారు. సార్ మీరు బుక్ తీయంగానే ఇంట్రెస్ట్ రావట్లేదు, బుక్ మూసేస్తున్నానని చెప్పారు కదా సార్. బుక్ తీయంగానే మీకు ఇంట్రెస్ట్ ఎందుకని కలగట్లేదు? ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ అది చదువుతున్నారు, అది చదివింది నాకు అర్థం కావట్లేదు కాబట్టి ఇంట్రెస్ట్ రావట్లేదా, లేకపోతే అది చదువుతున్నది ఒక డ్రై సబ్జెక్ట్గా ఉంది, అది నేను ఎంత చదివినా దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు అని ఫీలింగ్ ఉందా? అలా ఏం లేదండి. అంటే తెలిసిన నోట్స్ అనేవి నేను చూసినప్పుడు అవి నాకు తెలిసే మళ్ళీ చదవాలని చెప్పేసి మళ్ళీ క్లోజ్ చేసేస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు అసలు ఏ బుక్ చదవాలి అనేది ఫస్ట్ ఎంచుకోండి. మీ ఇంట్రెస్ట్ని పెంచే బుక్ని, టాపిక్ని, అట్లాంటి జనర్ బుక్ని మీరు ఎంచుకోండి. ఎంచుకున్నప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్గా అది తెలుసుకోవాలనే కుతూహలం పెరుగుతుంది. అది తెలుసుకోవాలి, ఇంట్రెస్టింగ్గా ఉంది, తెలుసుకోవాలనే కుతూహలం పెరిగినప్పుడు బుక్ని మీరు పక్కన పెట్టరు, చదువుతూ ఉంటారు. పేజ్ నెక్స్ట్ పేజ్ నెక్స్ట్ పేజ్ నెక్స్ట్ పేజ్ చదువుతూ ఉంటారు. ఆ చదువుతున్న ప్రాసెస్లో ఏమవుతుందంటే మీకు కొన్ని వర్డ్స్ ఎక్కడన్నా మధ్యలో అర్థం కావు. అర్థం కానప్పుడు మీరు అక్కడ స్టక్ అయిపోతారు. స్టక్ అయిపోయినప్పుడు మీకేమనిపిస్తుంది, అయ్యో ఇక్కడ నేను స్టక్ అయిపోయాను, ఈ వర్డ్కి అర్థం తెలియకపోతేనే కానీ నాకు ఈ సెంటెన్స్ అర్థం కాదే అని అనిపిస్తుంది. అలా అర్థం అనిపించినప్పుడు మీరు ఏం చేస్తారు, డెఫినెట్గా ఏ గూగుల్లో ఓపెన్ చేస్తారో లేదా డిక్షనరీ ఓపెన్ చేస్తారో, దాని మీనింగ్ చూసుకుంటారు. ఆ ప్రాసెస్లో మీకేమవుతుంది, కొత్త వర్డ్స్ వస్తున్నాయి. ఇలా చదువుకుంటూ ఇంట్రెస్ట్ మీద మీరు చదువుకుంటూ వెళ్తుంటే మీకు తెలియకుండానే వర్డ్ ఆర్డర్ అనేది మీకు అర్థమైపోతుంది. ఈ వర్డ్ ఆర్డర్ ఎప్పుడైతే మీకు అర్థమవుతుందో, న్యూ వర్డ్స్ ఎప్పుడైతే మీకు వస్తూ ఉంటాయో ఏంటంటే కొంచెం మీకు హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట. ఒకటి డిక్షనరీ చదివేటప్పుడే అలాంటి ఇంట్రెస్ట్ రావట్లేదండి. నేను ఎక్కువ డిక్షనరీ ఉంది, ఇంట్లో డిక్షనరీ చదువుతున్నా, కానీ అది తీసినప్పుడు కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్లేదు. చదవబుద్ధి కాక 2 పేజీలు తీసిన తర్వాత మూసేస్తాను. అసలు మీకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి నేను చెప్పనా సార్, అసలు నాకు టైం పాస్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు ద బెస్ట్ టైం పాస్ ఇస్ డిక్షనరీ సార్. అంటే మెనీ ఆఫ్ ది పీపుల్ అసలు డిక్షనరీని ఎలా చూడాలనేది కూడా ఫస్ట్ మనకి తెలియదు, ఆ అవగాహన కూడా మనకు ఉండదు. ఫస్ట్ డిక్షనరీ కనుక మీరు ఓపెన్ చేస్తే డిక్షనరీలో ఒక వర్డ్కి సంబంధించి ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుందో తెలుసా సార్. సో ఈ ప్రాసెస్లో మీరు డిక్షనరీ ఓపెన్ చేస్తున్నారనుకోండి, ఆ
ఆ వర్డ్ అసలు దాని ఆరిజిన్ ఏంటి, దాని ప్రొనౌన్సియేషన్ ఏంటి, దాని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి, దాని సినోనిమ్స్ ఏంటి, దాని యాంటోనిమ్స్ ఏంటి, ఒక వర్డ్కి మీకు ఇంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ద బెస్ట్ టైం పాస్ ఫర్ ఎనీ వన్ ఈజ్ అ డిక్షనరీ సార్. రైట్, మనకు మరో కాలర్ శ్రీకాకుళం నుంచి శ్రీనివాస్ గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ గారు మీ సందేహం ఏంటో మేడం అడగండి. హలో శ్రీనివాస్. శ్రీనివాస్ గారు, ఇందాక నుంచి చెప్తున్నాం, దయచేసి మీరు టీవీ చూస్తే మీరు డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. టీవీ వాల్యూమ్ని మ్యూట్లో పెట్టి మీరు డైరెక్ట్గా ఫోన్లో మేడంని సందేహం అడగండి. అంటే బ్రిటన్ ఇంగ్లీష్ కి అమెరికన్ ఇంగ్లీష్ కి తేడా ఏంటండి, అలాగే ప్రొనౌన్సియేషన్ గురించి, సైలెంట్ లెటర్స్ గురించి. ఓకే ఓకే, బ్రిటిష్ ఇంగ్లీష్కి అమెరికన్ ఇంగ్లీష్కి డిఫరెన్స్ ఏంటి అంటే వరల్డ్ వైడ్ ఇది చాలామంది క్వశ్చన్స్, చాలా డౌట్స్ వస్తున్నాయండి చాలామందికి. ఏది కరెక్ట్ ఇంగ్లీషు, ఏది మాట్లాడితే బెటర్గా ఉంటుంది అని చాలామందికి డౌట్ ఉంటుంది. బ్రిటిష్ ఇంగ్లీషు అమెరికన్ ఇంగ్లీషు రెండు ఇంగ్లీషేనండి, దే ఆర్ బోత్ ద సేమ్. ఇప్పుడు మనకి తెలుగులో తీసుకుంటే మనకి డిఫరెంట్ యాక్సెంట్స్ ఉన్నాయి. తెలంగాణకి వెళ్తే ఒక తెలుగు మాట్లాడతాము, తెలుగు కృష్ణా డిస్ట్రిక్ట్కి వస్తే ఒక తెలుగు మాట్లాడుతున్నాము, రాయలసీమకి వెళ్తే ఒక తెలుగు మాట్లాడతాం. ఇది ఏంటంటే డిఫరెంట్ డైలెక్ట్స్ అంతే. అట్లాగే మీకు ఇంగ్లీష్లోకి వచ్చేసరికి అమెరికన్ ఇంగ్లీష్ బ్రిటిష్ ఇంగ్లీష్ అనేది జస్ట్ మైనర్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఎలా వాటిలో డిఫరెన్సెస్ ఉంటాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొనౌన్సియేషన్లో డిఫరెన్సెస్ ఉంటాయి రెండిటికి. అలా కాకుండా స్పెల్లింగ్స్లో డిఫరెన్సెస్ ఉంటాయి రెండిటికి. అలా కాకుండా వొకాబులరీలో రెండిటికి డిఫరెన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటనుకుంటాం, లిఫ్ట్ ఎలివేటర్ రెండూ ఒకటే. లిఫ్ట్ అన్నా ఒకటే, ఎలివేటర్ అన్నా ఒకటే, కానీ లిఫ్ట్ ఎలివేటర్ అంటున్నాం. ఫుట్పాత్ సైడ్ వాక్, క్యాబ్ ట్యాక్సీ, ఇట్లా మనకి వొకాబులరీలో డిఫరెన్సెస్ ఉంటాయి. స్పెల్లింగ్స్లో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే PROGRAM అంటాం, PROGRAMME అంటాం. MME అన్న ప్రోగ్రామే, PROGRAM అన్న ప్రోగ్రామే. సో PROGRAM అనేది అమెరికన్ ఇంగ్లీష్, PROGRAMME అనేది బ్రిటిష్ ఇంగ్లీష్. అలా కాకుండా కలర్స్, ఇట్లా మీకు స్పెల్లింగ్స్లో కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇది కాకుండా మీకు ప్రొనౌన్సియేషన్స్లో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. ప్రొనౌన్సియేషన్ ఎలా అంటే డాన్స్ అంటాము, డ్యాన్స్ అంటాము. డాన్స్ అన్నా డ్యాన్స్ అన్నా రెండూ ఒకటే, కాకపోతే ఏంటంటే ఒకళ్ళు ఒకలా ప్రొనౌన్స్ చేస్తారు, ఒకళ్ళు అలా ప్రొనౌన్స్ చేస్తారు. సో ఏది చెల్లుబాటు అవుతుంది ప్రపంచంలో అంటే మీరు ఏది మాట్లాడినా ఓకేనే, దానివల్ల మీకేం ప్రాబ్లం లేదు. రైట్, మనకు మరో కాలర్ శంకర్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శంకర్ గారు మీ సందేహం ఏంటో మేడం అడగండి. హలో శంకర్ గారు. ఓకే, సో వ్యూయర్స్కి మళ్ళీ చెప్తున్నానండి, దయచేసి టీవీ చూస్తూ కాల్ అటెండ్ చేయొద్దు, మీరు కాల్ కట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అయితే మేడం, ఓకే శ్రీనివాస్ గారు, హలో. ఓకే శంకర్ గారు, శంకర్ గారు మళ్ళీ చెప్తున్నాను, దయచేసి టీవీ వాల్యూమ్ని మ్యూట్లో పెట్టండి, లేకపోతే మీ కాల్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే మేడం. మీ సందేహం ఏంటో మేడం అడగండి. మేడం, ఇది ఫారెన్ ఎసెంట్ అర్థం చేసుకోవటానికి ఏమైనా వెబ్సైట్లు కానీ అట్లా ఏమైనా ఉన్నాయండి? ఇంగ్లీష్లో వెనకాల ఉంటే కింద రిటర్న్ లెటర్స్ వచ్చేలాగా అట్లా. డెఫినెట్గా ఉన్నాయి సార్. మీకు ఆడియోస్ చాలా ఉన్నాయి, వీడియోస్ చాలా ఉన్నాయి. మీ యూట్యూబ్లోకి వెళ్తే మీకు చాలా ఉన్నాయి సార్. అవన్నీ మీరు ఓపెన్ చేసుకుని వాటిలోకి వెళ్ళి యాక్సెంట్ వింటూ హెడ్ ఫోన్స్ పెట్టుకోండి. హెడ్ ఫోన్స్ పెట్టుకోకుండా మాత్రం వినొద్దు. హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే ఏంటంటే మీకు మైన్యూట్ లెవెల్లో డిఫరెన్సెస్ కూడా మీకు వినిపిస్తుంది అనమాట. సో హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినండి. విన్నదాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏంటంటే ఆ వీడియోలో చూసిన వాళ్ళు మౌత్ మూవ్మెంట్ ఏంటనేది అబ్జర్వ్ చేయండి. ఆ మౌత్ మూవ్మెంట్ని మీరు అబ్జర్వ్ చేస్తే మీరు కూడా సేమ్ అదే మౌత్ మూవ్మెంట్తో మీరు చేస్తే డెఫినెట్గా ఆ సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఉందనుకోండి, ఆర్ మనం ఎలా ప్రొనౌన్స్ చేస్తాం? ఆర్ అంటాం. ఆర్ అన్నప్పుడు ఏమవుతుంది, మనకి టిప్ ఆఫ్ ద టంగ్ ఎక్కడ టచ్ అవుతుందో చెక్ చేసుకోండి. అలా కాకుండా మీరు వేరే అదర్ కంట్రీస్కి వెళ్తే వాళ్ళు ఎలా ప్రొనౌన్స్ చేస్తారు? ఆర్ అంటారు, ఆర్ అంటారు. ఆ ఆర్ అన్నప్పుడు ఏమవుతుంది, మనకి ఇటువైపు టంగ్స్ రెండు మెలికిపడి ఇటువైపు టచ్ అవుతున్నాయి. మీరు అది ప్రాక్టీస్ చేసి చూడండి. అలా కాకుండా ఆర్ అన్నప్పుడు టిప్ ఆఫ్ ద టంగ్ టచ్ అవుతుంది. సో ఈ మూమెంట్ ఆఫ్ ద టంగ్, మూమెంట్ ఆఫ్ ద మౌత్, ఇవి కనుక మీరు అబ్జర్వ్ చేస్తూ నేర్చుకుంటే డెఫినెట్గా మీకు యాక్సెంట్ వస్తుంది. రైట్. అయితే ఇందాక డ్రాబ్యాక్స్ గురించి మాట్లాడుకున్నాం. అంటే కొంతమంది కామన్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు ఎదుటి వాళ్ళతో కమ్యూనికేట్ చేసేటప్పుడు, లేదా జాబ్స్ పరంగా హైయర్ అఫీషియల్స్తో మాట్లాడేటప్పుడు కూడా
కొన్ని కామన్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు మాట్లాడేటప్పుడు. సో ఆ కామన్ మిస్టేక్స్ ఏంటి, ఎలా ఓవర్కమ్ చేయాలంటారు? ఈ కామన్ మిస్టేక్స్ అనేవి మనం చూస్తూనే ఉంటాం చాలా చోట్ల. ఆ కామన్ మిస్టేక్స్ చాలా కామన్గా చేసేస్తారు. యూజువల్గా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కూడా అట్లా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు అట్లా మాట్లాడుతూ ఉంటారు అనేది మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ వీటిని మనం స్పీకింగ్లో మిస్టేక్స్ చేస్తాం, రైటింగ్లో మిస్టేక్స్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్పీకింగ్ తీసుకుందాం. స్పీకింగ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆఫీస్లో ఏమని అడుగుతారు, టుడే ఆఫీస్ ఇస్ దేర్ అని అడుగుతారు. టుడే ఆఫీస్ ఇస్ దేర్ అనగానే ఆన్సర్ ఏమొస్తుంది, ఎస్ టుడే ఆఫీస్ ఇస్ దేర్. లేకపోతే ఏమొస్తుంది, నో టుడే ఆఫీస్ ఇస్ నాట్ దేర్ అంటారు. అసలు ఆఫీస్ ఎక్కడికి వెళ్ళిందండి? ఆఫీస్ అక్కడే ఉంది కదా, ఆఫీస్ అక్కడే ఉంటుంది, ఆఫీస్ ఎక్కడికి వెళ్ళదు. సో మనం ఏమని అడగాలనుకుంటున్నాము, ఈజ్ టుడే అ వర్కింగ్ డే, ఆర్ వి వర్కింగ్ టుడే, ఇవి మనం అడగాల్సింది. అంతేగాని ఆఫీస్ ఉందా ఆఫీస్ లేదా అంటే తెలుగులో మనం అడిగినట్టు అలాగే దాన్ని ట్రూ ట్రాన్స్లేషన్ చేసి ఇంగ్లీష్లో అడుగుతున్నాం. ఇది మనం చేసే కామన్ మిస్టేక్. ఇది కాకుండా ఏంటంటే ఇంటర్నేషన్స్ చేసినప్పుడు కూడా మనం చాలా తప్పు చేస్తూ ఉంటాం. ప్రొనౌన్సియేషన్స్ చేసినప్పుడు తప్పు చేస్తూ ఉంటాం. ఇవి కాకుండా ఏంటంటే రిడండెన్సీ అంటే ఏంటంటే ఒకే వర్డ్ని మనం చెప్పడం, లేకపోతే అన్నెసెసరీ ప్రపోజిషన్స్ని అటాచ్ చేయడం. డిస్కసింగ్ అబౌట్ అంటాం. డిస్కసింగ్ అబౌట్ అనేది తప్పు. డిస్కసింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వర్డ్, టాకింగ్ అబౌట్. సో డిస్కసింగ్ అబౌట్ అనేది రాదు. సో ఇలాంటి ఎంటర్ ఇంటూ, కోప్ అప్, ఇట్లాంటివి ఏంటంటే మనం చిన్న చిన్న మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకుంటుంటే స్పీకింగ్ అనేది కొంచెం మనకి కరెక్షన్ అవుతుంది. ఇది కాకుండా రైటింగ్లోకి వచ్చేసరికి కూడా మనం మిస్టేక్స్ చేస్తాం. రైటింగ్లోకి వచ్చేసరికి మిస్టేక్స్ ఎలా చేస్తామంటే లెందీ సెంటెన్సెస్ యూజ్ చేస్తాం. మెయిల్ పెట్టాలి, లెందీ సెంటెన్సెస్ యూజ్ చేస్తాం. విజయవాడ నుంచి రమేష్ గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రమేష్ గారు, మీ సందేహం ఏంటో మేడంని అడగండి. ఏం లేదు మేడం గారు. నమస్తే అండి మేడం గారు. నమస్తే సార్ రమేష్ గారు. ఏం లేదండి, ఇప్పుడు వర్డ్స్ ఉన్నప్పుడు ప్రిపోజిషన్ నౌన్ ఫాలో అవుతుంది, అబ్జెక్టివ్ ఫాలో అవుతుంది. అక్కడికి వచ్చినప్పుడు మనం ఎవరైనా ఇంగ్లీష్ భాష నేర్చుకునేటప్పుడు అక్కడ వచ్చేసి ఆగిపోతున్నాం. ఎవరు కాదు, అందరూ బాగానే మొదలెడుతున్నారు. అక్కడికి వచ్చినాక ఏంటో మరి అందరూ ఆగిపోతున్నారు. అది ఓవర్కమ్ ఎట్లా చేయాలి ఏంటి అంటే పుస్తకాల్లో ఫాలో అవుతాయి అని చెప్తున్నారు, రాస్తున్నారు, ఏ చదువుతున్నాం. మనం తొందరగా ఓవర్కమ్ చేయాలంటే ఎట్లా? తొందరగా ఓవర్కమ్ చేయాలంటే దానికి అదేనండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండడమే. మీకు ఆల్రెడీ ఎట్లాగా మనం ఏ వర్డ్తో ఏ ప్రపోజిషన్ ఫాలో అవుతుంది అవన్నీ మనకి ఆల్రెడీ ఉంటాయి. అవన్నీ ఏంటంటే మనం బై హార్ట్ చేసుకుంటూ ఉండడమే, వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండడమే, సెంటెన్సెస్లో పెట్టుకుంటూ ఉండడమే, ఇవన్నీ చేస్తూ ఉంటేనే వస్తుంది సార్ అది. రైట్. అయితే మేడం, ప్రధానంగా చూసుకుంటే ఇందాక నుంచి కెరియర్స్ పరంగా మాట్లాడుకుంటున్నాం, కమ్యూనికేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే ఎలాంటి ఒక కమ్యూనికేషన్ ఉంటే హయ్యర్ అఫీషియల్స్తో మాట్లాడేటప్పుడు ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి? ఎస్, జాబ్ ఆస్పిరెంట్స్ ఉంటారండి, లేదంటే ప్రమోట్ అవ్వాలి. నేను ఉన్న జాబ్లో నేను మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్లో ఉన్నాను, నేను హై లెవెల్ మేనేజ్మెంట్కి వెళ్ళాలి, లేకపోతే నేను లో లెవెల్ మేనేజ్మెంట్లో ఉన్నాను, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్కి వెళ్ళాలి, లేకపోతే నేను అసలు జాబ్కి ఇప్పుడు నేను కొత్తగా ట్రై చేస్తున్నాను. ఇట్లాంటి వాళ్ళందరూ ఏంటంటే డెఫినెట్గా ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే అలా ఆస్పైర్ చేసే వాళ్ళ దగ్గరికి వచ్చే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి గోల్స్ కొంచెం పెద్దగానే ఉంటాయి. ఏంటంటే మిగతా నా ఫ్రెండ్స్ వర్క్ చేసినట్టు నేను కూడా ఆ కంట్రీలో వర్క్ చేయాలి, లేకపోతే పెద్ద కంపెనీలో వర్క్ చేయాలి, ఇలాంటి ఆస్పిరేషన్స్ చాలా ఉంటాయి. ఆస్పిరేషన్స్ ఉండగానే సరిపోదు, దానికి ఏంటంటే తగ్గ కృషి కూడా మనం చేసుకోవాలి. ఎందుకంటే ఒక జాబ్లో మనం ఉన్నప్పుడు మనం అప్వర్డ్ కమ్యూనికేషన్ చేయాలి, డౌన్వర్డ్ కమ్యూనికేషన్ చేయాలి, పియర్స్తో కమ్యూనికేట్ చేయాలి, లేదంటే ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఉంటుంది, ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ ఉంటుంది. ఇవన్నీ చేయాలంటే మనకి కంపల్సరీ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. ఇది కాకుండా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రమోషన్కి అప్లై చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, మన ప్రొఫైల్ రెడీ చేసుకోవాలి. అది ఎందులో ఉంటుందండి, ఇంగ్లీష్లోనే ఉండాలి. దాంతోపాటు మనం ఒక కవర్ లెటర్ పెట్టుకోవాలి, అది ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇది మన ప్రొఫైల్ నచ్చింది అనుకోండి, ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూకి పిలవచ్చు, దానిలో రిటర్న్ టెస్ట్ ఉండొచ్చు, అది ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇది కాకుండా నెక్స్ట్కి ప్రొసీడ్ అవ్వాలనుకోండి, సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఉంటుంది, అది ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఆ తర్వాత పర్సనల్ రౌండ్ ఉంటుంది, అది ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో ఇవన్నీ మనకి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంగ్లీష్ అనేది చాలా అవసరం అండి. ఇది కాకుండా ఏంటంటే మనం ఆఫీస్లో మిగతా వాళ్ళతో నా నెట్వర్క్ ఎలా ఉంది, నేను ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాను, నా పియర్స్ ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాను, నా టీంలో నేను ఎలా ఉన్నాను, ఇది కాకుండా మిగతా టీమ్స్తో నేను ఎలా ఉంటున్నాను,
ఇవన్నీ ఏంటంటే రేపు పొద్దున మనకి ప్రమోషన్ అప్పుడు రెఫరెన్సెస్గా పనికొస్తాయి. సో ఆ నెగోషియేట్ చేయాలి, లేకపోతే అందరితో నేను కమ్యూనికేట్ చేయాలి అన్నప్పుడు కామన్ లాంగ్వేజ్ వచ్చి ఇంగ్లీష్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తుంటే ఎక్కడ చూసినా అన్ని కంపెనీస్ ఎంఎన్సీ కంపెనీసే. ఎంఎన్సీ కంపెనీస్ అయినప్పుడు కంపల్సరీ ఏంటంటే లోకల్ వాళ్ళే మనం అక్కడ ఉండరు. డిఫరెంట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ రీజన్స్ ఉంటారు, పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటారు. వీళ్ళందరితో మనం కమ్యూనికేట్ చేసి మన అందరితో మంచిగా ర్యాపో పెట్టుకుని పియర్స్తో సరిగ్గా కమ్యూనికేట్ చేస్తూ, ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ సరిగ్గా చేస్తూ, స్టేక్ హోల్డర్స్తో సరిగ్గా మాట్లాడుతూ, సర్వీస్ ప్రొవైడర్స్తో సరిగ్గా మాట్లాడుతూ ఇవన్నీ మనం కరెక్ట్గా చేసుకోగలిగితే ఏమవుతుందంటే దీస్ ఆర్ ఆల్ ద ఛాన్సెస్. ఇవన్నీ ఆపర్చునిటీస్ మనకి యూస్ఫుల్ అవుతాయి, మనకి తొందరగా ప్రమోషన్స్ రావడానికి. రైట్. మనకు ఒక కాల్లో రాజశేఖర్ గుంతకల్ నుంచి మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రాజశేఖర్ గారు, మీ సందేహం ఏంటో మేడం అడగండి. హలో రాజశేఖర్. నమస్తే మేడం. చెప్పండి మీ సందేహం. హలో నమస్తే సార్. ఏం లేదు మేడం, మా అమ్మాయి 8th క్లాస్ చదువుతుందండి. హలో సార్. 8th క్లాస్ చదువుతుంటే ఇప్పుడు గ్రామర్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ పట్టు కావాలంటే మామూలుగా వర్బ్స్, తర్వాత టెన్స్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ నేర్చుకుంటే సరిపోతుంది అంటారు. చాలు సార్. ఫస్ట్ చెప్పండి సార్. చెప్పండి సార్. మేడం ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అంటే 8th అంటే 9th 10th లోపు ఒక పట్టు సాధించే వాళ్ళు వచ్చారండి ఇంగ్లీష్లో. చేయొచ్చు సార్. ఫస్ట్ ఏంటంటే తనకి చాలా ఇన్ డెప్త్లో మీరు ఏంటంటే తనకి వర్డ్ ఆర్డర్, సెంటెన్స్ ఆర్డర్ ఒకటి, ప్లస్ వర్బ్ ఎలా కంజుగేట్ అవుతుంది, దాని డిఫరెంట్ ఫార్మ్స్ ఏంటి, ప్లస్ టెన్సెస్ ఏంటి, ఈ టెన్సెస్ ఏంటి అనేది మనం డీటెయిల్గా పిల్లలకి కనుక అర్థమయ్యేలా చెప్తే తర్వాత వచ్చే మీకు ఏ యాక్టివ్ వాయిస్ అయినా, ప్యాసివ్ వాయిస్ అయినా, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అయినా ఏదైనా సరే టెన్సెస్ మీద బేస్ అయ్యి ఉంటుందండి సార్, ఆల్మోస్ట్ ఆల్. సో ఫస్ట్ ఏంటంటే టెన్సెస్ బాగా వచ్చి ఉండాలి. టెన్సెస్ బాగా రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం రావాలంటే వర్బ్ రావాలి. వర్బ్ కనుక మీకు కరెక్ట్గా నేర్చుకుని, దాని కంజుగేషన్స్ కరెక్ట్గా నేర్చుకుని, ఏ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఏ టెన్స్లో వాడుతున్నామో నేర్చుకుని, ఇవన్నీ కరెక్ట్గా నేర్చుకుంటే డెఫినెట్గా మీకు తర్వాత వచ్చే వాటికి యూస్ఫుల్ అవుతుంది. సో ఆ వర్బ్ ఫార్మ్స్ నేర్చుకుంటాం. అగ్రిమెంట్ ఆఫ్ ద వర్బ్ విత్ ద సబ్జెక్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ సార్. మేజర్గా చాలామంది ఏంటంటే ఇక్కడే మిస్టేక్స్ చేస్తారు. హీ డోంట్ అంటారు. హీ డోంట్ కాదు, హీ డజంట్. అంటే సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు వర్బ్ ఎలా వస్తుంది, ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు వర్బ్ ఎలా వస్తుంది. ఈ అగ్రిమెంట్ ఆఫ్ ద వర్బ్ విత్ ద సబ్జెక్ట్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అగ్రిమెంట్ ఆఫ్ ద వర్బ్ విత్ ద సబ్జెక్ట్ ఒకటి, ప్లస్ వర్బ్ ఫార్మ్స్ ఒకటి, టెన్సెస్ ఒకటి. ఫస్ట్ ఇవి మీరు ఇన్ డెప్త్లో తనకి ఎంత టైం అన్నా తీసుకోండి, బట్ ఫస్ట్ ఇవి మీరు తనకి డీటెయిల్గా కనుక తను బాగా వచ్చేలాగా నేర్పిస్తే ఆ తర్వాతవన్నీ జస్ట్ లైక్ దట్ తను నేర్చుకుంటుంది. రైట్. మనకు కాలర్ మెదక్ నుంచి రామచంద్ర గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రామచంద్ర గారు, మీ సందేహం ఏంటో మేడం అడగండి. హలో రామచంద్ర గారు. హలో మేడం, నమస్కారం అండి. నమస్తే సార్. నా పేరు రామచంద్ర అండి, మెదక్ నుంచి మాట్లాడుతున్నాము. హలో సార్. మేడం వచ్చేసి ఇంగ్లీష్ లో తప్పుగా ఉండడము, రాయడము, చదవడం అనేది క్లియర్ గా ఉండడానికి మేము ఏం చేయాలి? ఇంకొకసారి అడగరా సార్? అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వెబ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అంటే ప్రాపర్గా రాయడానికి అలాగే మాట్లాడడానికి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు అని చెప్పాడు. ఎలాంటి సజెషన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు స్పీకింగ్ సెర్చ్ చేసుకో, LSRW స్కిల్స్ అని ఉంటాయి సార్ ఇంగ్లీష్లో. LSRW స్కిల్స్ అంటాం. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. ఈ LSRW స్కిల్స్ అనేది మనకి కరెక్ట్గా రావాలి సార్. LSRW స్కిల్స్ కరెక్ట్గా మీకు రావాలంటే మీరు అడిగిన రైటింగ్ స్కిల్స్ ఎక్కడుంది సార్? LSRW ఎక్కడుంది సార్? అది 4th స్టేజ్. అది అర్థమైందా సార్? అంటే ఫస్ట్ మీరు లిజనింగ్తో స్టార్ట్ చేయండి. లిజనింగ్తో స్టార్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది లాంగ్వేజ్. ఆ తర్వాత చిన్న చిన్న సెంటెన్సెస్ చేయటం, ఆ తర్వాత రీడింగ్, ఆ తర్వాత రైటింగ్. ఇది సార్ అసలు ఆర్డర్. మనం ఇంగ్లీష్ ఏ భాష అయినా నేర్చుకోవాల్సిన ఆర్డర్ ఏంటంటే లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. అన్ఫార్చునేట్లీ ఏంటంటే మనం ఉల్టా వస్తున్నాం. లిజనింగ్ అనేది నేర్పించట్లా స్టూడెంట్స్కి. ఈ లిజనింగ్ స్కిల్ అనేది చాలామంది స్టూడెంట్స్లో లోపిస్తుంది. రైట్. అయితే మేడం ప్రధానంగా ఏ ఫీల్డ్స్లో రాణించాలంటే అసలు ఈ ఇంగ్లీష్ అవసరం, అది ఎంత మేరకు అవసరం ఉంది? ఏ ఫీల్డ్స్లో ఇంగ్లీష్ రాణించాలి అంటే అన్ని ఫీల్డ్స్లో, ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫీల్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏవియేషన్ తీసుకున్నారు, ఏవియేషన్లో కావాలి. హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఉంది, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ హ్యాస్ బికమ్ వెరీ వాస్ట్ దీస్ డేస్.
చాలామంది ఆస్పిరెంట్స్ అసలు అందులో ఇది చేయాలని కూడా అనుకుంటున్నారు, స్పెషలైజేషన్స్ చేయాలని అనుకుంటున్నారు. సో హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కావాలి, ఎంఎన్సీస్, సాఫ్ట్వేర్, లేకపోతే సివిల్ ఆస్పిరెంట్స్ ఉన్నారు వాళ్ళు. సో ఏది తీసుకున్నా, లేదంటే ఏదైనా ప్రొఫెషన్ తీసుకోండి, డాక్టరు, లాయరు, ఓకే, ఒక బిజినెస్ మ్యాన్, ఏది తీసుకున్నా వాళ్ళకి తగ్గట్టు ఇంగ్లీష్ అవసరం అవుతూనే ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక డాక్టర్ని తీసుకున్నారు, డాక్టర్ ప్రొఫెషన్ తీసుకున్నారు. డాక్టర్ ప్రొఫెషన్ తీసుకుంటే డాక్టర్ ఏం చేయాలని మెడికల్ రెప్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి, లేదంటే కేస్ స్టడీస్ చూసుకోవాలి. కేస్ స్టడీస్, మన డిఫరెంట్ కేస్ స్టడీస్ని మనం అండర్స్టాండ్ చేసుకుంటే ఆ తర్వాత మన పేషెంట్స్ ఏంటి, పేషెంట్స్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఏ పేషెంట్ని ఎలా ట్రీట్ చేయాలి అన్నదానికి వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది కాకుండా ఏంటంటే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి అవి తెలుసుకోవాలి వాళ్ళు. లేదంటే కాన్ఫరెన్సెస్ అటెండ్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది, కాల్స్ అటెండ్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది. వీటిలన్నిటికీ మరి వాళ్ళకి కామన్ ప్లాట్ఫామ్ ఇంగ్లీష్, మ్యూచువల్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీషే. ఇది కాకుండా సాఫ్ట్వేర్ తీసుకోండి, ఇప్పుడు మనకి బూమింగ్లో ఉంది. ఎక్కడ చూసినా సాఫ్ట్వేర్లో మోస్ట్లీ మనకి ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్కువగా ఇండియన్సే కనిపిస్తున్నారు. ఓకే, ఏంటంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ మనం ఎక్కడికి వెళ్ళాలన్నా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంఎన్సీలో నేను వర్క్ చేస్తున్నా, లేదంటే ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో నేను వర్క్ చేస్తున్నా. మనకి కనుక ఇంగ్లీష్ బాగా ఉందనుకోండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద నాకు గ్రిప్ బాగా ఉందనుకోండి, మీకు ఏంటంటే ప్రాజెక్ట్స్ వస్తాయి. ఆ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మీద మనల్ని వేరే కంట్రీస్కి పంపించవచ్చు, 6 months లేకపోతే 1 year అని. అది టీమ్ లీడర్గా చేయొచ్చు. సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా చాలా అవసరం. హాస్పిటాలిటీ ఇండస్ట్రీ చూస్తే మీరు ఇప్పుడు చెప్తున్నాను చాలా వాస్ట్గా ఎక్స్పాండ్ అయిపోయింది. హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో చాలా అవసరం అవుతుంది. లాయర్స్, ఎంఎన్సీస్, సో సివిల్ ఆస్పిరెంట్స్ ఉన్నారు, సివిల్ సర్వీసెస్ ఉన్నాయి. సివిల్ సర్వీసెస్లో చూస్తే ఇప్పుడు మీరు కలెక్టర్స్ కానీ ఎవరైనా సరే మన లోకల్ వాళ్ళు ఉండే, మోస్ట్లీ ఏంటంటే వేరే స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే టాప్ లెవెల్ బాటమ్ డౌన్ ద లైన్ కమ్యూనికేట్ చేయాలన్నా, లేదా డౌన్ ద లైన్ బాటమ్ వాళ్ళు ఆయనకి కమ్యూనికేట్ చేయాలన్నా కామన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. సో డిఫరెంట్ ఫీల్డ్స్లో మీకు ఎట్టి పరిస్థితుల్లోనే ఇంగ్లీష్ అనేది అవసరం అవుతూనే ఉంటుంది. రైట్, మనకు కాలర్ నందిగామ నుంచి దామోదరరావు గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. దామోదరరావు గారు మీ సందేహం ఏంటో మేడంని అడగండి. హలో దామోదరరావు గారు. కృష్ణా జిల్లా నందిగామ అండి. హలో సార్. మా అబ్బాయి వీరేంద్ర పని కుమార్ 10th చదువుతున్నాయండి. ఏం చదువుతున్నాడు సార్? 10th అండి. ఓకే సార్. ఇంగ్లీష్ తోటి ఎన్ఎస్ తోటి తక్కువ వస్తున్నాయండి మార్కులు బాగా. ఎస్ సార్. ఇంగ్లీష్ లో చదువుతాడు కానీ మళ్ళీ కాసేపు మర్చిపోతూ ఉంటాడు. ఓకే సార్. ఇంగ్లీష్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సార్, ఇంగ్లీష్ అనేది సబ్జెక్ట్ కాదు, ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్. చాలామంది ఏంటంటే ఇంగ్లీష్ని ఒక సబ్జెక్ట్గా తీసుకుంటారు. ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ని లాంగ్వేజ్లా తీసుకుని మనం ఏంటంటే తెలుగులో ఎలా చెప్తున్నాం, ఇంగ్లీష్లో ఎలా చెప్తున్నాం, అది అప్పుడప్పుడు ట్రాన్స్లేట్ చేసుకుంటూ ఉండండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మన మదర్ టంగ్లోకి వచ్చేసరికి వర్డ్ సెంటెన్స్ ఆర్డర్ వేరుగా ఉంటుంది, ఇంగ్లీష్లో వచ్చేసరికి సెంటెన్స్ ఆర్డర్ వేరుగా ఉంటుంది. తెలుగులో ఏమంటున్నాం మనం, కర్త, కర్మ, క్రియ అంటున్నాం. అంటే క్రియ ఎక్కడికి వస్తుంది, మనకి లాస్ట్లో వస్తుంది. ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ఏమొస్తుంది సార్, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అంటున్నాం. అంటే సబ్జెక్ట్ తర్వాత వర్బ్ వస్తుంది. ఈ చిన్న పాయింట్స్ అనేది మనం గ్రహించాలి. లేకపోతే ఏమవుతుంది, ఏదో ఒక సెంటెన్స్ చెప్పాలనుకుంటా, అది నేను మనసులో తెలుగులో అనుకున్నది ఇంగ్లీష్లో ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తున్నా. ఆ ట్రూ ట్రాన్స్లేషన్ చేసే ప్రాసెస్లో నేనేం చేస్తున్నాను, తెలుగులో వర్బ్ చివరుంది కాబట్టి ఇంగ్లీష్లో వర్బ్ చివర పెడుతున్నాను. దానివల్ల ఏమవుతుంది, నాకు మిస్టేక్ జరుగుతుంది. ఇట్లా కాకుండా లాంగ్వేజ్ని లాంగ్వేజ్గా తీసుకుని చిన్న వర్డ్స్ని ట్రాన్స్లేషన్ చేస్తూ, పారాగ్రాఫ్స్ని ట్రాన్స్లేట్ చేస్తూ, ఇట్లా చేస్తూ ఉంటే డెఫినెట్గా పికప్ అవుతాడు. రైట్, మరో కాలర్ హైదరాబాద్ నుంచి శిల్ప ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శిల్ప గారు మీ సందేహం ఏంటో మేడంని అడగండి. గుడ్ ఈవినింగ్ మేడం. హలో శిల్ప గారు. మా బాబు 5th class చదువుతున్నాడండి. ఓకే మ్యామ్. చైల్డ్హుడ్ నుంచి తనని నేను నోటీస్ చేసిన అంటే స్పెల్లింగ్స్ ఏది చెప్పినా కూడా ఇమ్మీడియట్ గా గ్రాస్ చేసి ఆన్సర్ చేసేసేవాడు. అందువల్ల అప్పటి నుంచి కూడా బాబుని నేను స్పెల్బీలోనే నేను తీసుకెళ్తున్నాను. నేషనల్ లెవెల్ లో కూడా చాలా మెడల్స్ తెచ్చుకుంటూనే ఉన్నాడు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. సో ఈ టైంలో బాబుకి ఇంకా ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ ఆ రేంజ్ తీసుకెళ్లడానికి ఇక్కడే చదువుకుంటున్నాడు. ఇక్కడ ఉంటూనే తనకి ఏదైనా ఫర్దర్ ఆపర్చునిటీస్ ఉన్నాయా అంటే, తను రైటింగ్ కానీ ఏదైనా సరే అసలు క్లాస్ లో చెప్పినా కానీ వాళ్ళ టీచర్స్ కానీ ఎవరైనా చెప్తూ ఉంటారు. జస్ట్ హీఈస్ వెరీ గుడ్ అన్నమాట.
దీనికి మీరు ఏం చేయొచ్చు అంటే మ్యామ్, అంటే నాకంత కరెక్టింగ్ తెలీదు, బట్ మీరు నెట్లో కనుక మీరు బ్రౌజ్ చేస్తే ఆ ఏజ్ పిల్లలకి ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి మ్యామ్. ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే మీ బాబుని అందులో ఎన్రోల్ చేయండి. లాంగ్వేజ్ మీద చాలా గ్రిప్ ఉంది అంటున్నాడు కాబట్టి ఆ ఏజ్కి తగ్గట్టుగా కాంపిటీషన్స్ ఉంటాయి. ఆ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాడు అనుకోండి, ఏమవుతుందంటే తనకి చాలా ఎక్స్పో వస్తుంది. ఈ ప్రాసెస్లో మీకు ఏమవుతుందంటే ఇంకా తెలియాల్సి మీరు ఇంకో దానికి యూ విల్ బి ఎక్స్పోజ్ టు సమ్ అదర్ థింగ్. సో ఆ ప్రాసెస్లో మీరు అలా నేర్చుకుంటూ ఉండొచ్చు. సో దిస్ ఇస్ మై సజెషన్ మ్యామ్. రైట్. అయితే మేడం, ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఈ కరెక్ట్ అండ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ వాటి గురించి మీరేం చెప్తారు? అంటే వాటి ఇంపార్టెన్స్ ఏంటి? కరెక్ట్ అండ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటంటే అండి, ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం స్పీకింగ్లో జరగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో చెప్తున్నప్పుడు అవతల వాళ్ళ ఎంఫసిస్ కోసం ఏమంటారు, దట్ ఓన్లీ అంటారు. దట్ ఓన్లీ కాదు, దట్స్ వాట్ ఈవెన్ ఐ సెడ్ అని మనం అనాలి. కానీ మనం అనుకుండా ఏమంటాం, దట్ ఓన్లీ అంటాం. అదే నేను చెప్పేది కూడా అని అర్థం. కానీ దట్ ఓన్లీ అనం, దట్స్ వాట్ ఈవెన్ ఐ వాంట్ టు సే, దట్స్ వాట్ ఈవెన్ ఐ సెడ్, దట్స్ వాట్ ఈవెన్ ఐఎమ్ గోయింగ్ టు సే అనేది అట్లా కరెక్షన్ చేసుకోవాలి. రైటింగ్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే పంక్చుయేషన్ ఆల్సో ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒక చిన్న కామా పెట్టకపోవడం వల్ల చాలా అర్థాలు మీనింగ్స్ చాలా తేడాలు వస్తాయి. సో పంక్చుయేషన్స్ వెరీ వెరీ క్లియర్గా ఉండాలి. వీటిలన్నిటికీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి లెట్స్ కంపీట్ విత్ ఈచ్ అదర్ అంటారు. లెట్స్ కంపీట్ విత్ ఈచ్ అదర్ ఏమిటి? కంపీట్ అంటేనే ఒకరితో ఒకళ్ళు పోటీ పట్టం. ఇంకా మళ్ళీ లెట్స్ కంపీట్ విత్ ఈచ్ అదర్ అనేది ఉండదు. సో ఇవన్నీ ఏంటంటే రిడెండెన్సీని అవాయిడ్ చేసుకుని పంక్చుయేషన్స్ కరెక్ట్గా చేసుకుని మనం చెప్పాలనుకున్న ఐడియాని రైటింగ్లోకి వచ్చేసరికి డిఫరెంట్ ఐడియాస్ని ఒక్కొక్క ఐడియాని ఒక్కొక్క పారాగ్రాఫ్లో పెట్టుకుంటూ దాన్ని డివైడ్ చేస్తూ ఒక ఆర్గనైజ్డ్గా వెళ్తే ఏంటంటే మనం చాలా మటుకి కరెక్షన్స్ చేసుకోవచ్చు, అవాయిడ్ చేసుకోవచ్చు కూడా మిస్టేక్స్. రైట్. అయితే మేడం, కెరియర్ పరంగా సక్సెస్ఫుల్గా ఉండాలంటే ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మీరు ఎలాంటి టిప్స్ ఇస్తారు? అంటే ఈ కమ్యూనికేట్ చేయడంలో కావచ్చు, రైటింగ్ కావచ్చు, స్పీకింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు ఒక బెస్ట్ టిప్స్ చెప్పాలి, ఫాలో అవ్వాలి ఎదుటి వాళ్ళు అంటే ఏం చెప్తారు? బెస్ట్ టిప్స్ ఫాలో అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ LSRW స్కిల్స్ని మీరు ఫాలో అవటం అండి. LSRW ఇప్పుడు మీరు సపోజ్ తీసుకునే ఏ టోఫెల్ కానీ ఏ ఎగ్జామ్స్ తీసుకునే ఏంటంటే LSR లిజనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆడియోస్ వినండి, టాక్ షోస్ వినండి. ఇట్లాంటి ఏవైనా సరే ఆడియోస్ వినేటప్పుడు దయచేసి హెడ్ ఫోన్స్ పెట్టుకోండి. హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి ఆ ప్రొనౌన్సియేషన్ ఎంత క్రిస్ప్గా వాళ్ళు మాట్లాడుతున్నారు, సిలబుల్స్ ఎలా ఉన్నాయి, ఓకే, ఎక్కడ స్ట్రెస్ ఇస్తున్నారు, ఇవి అర్థమవుతాయి. ఇది కాకుండా ఏంటంటే వాళ్ళతో పాటు మనం ప్రాక్టీస్ చేయటం, రోజుకి కొంచెం సేపు ఏదో ఒకటి చదవటం. అంటే ఇందాక ఆయన అన్నారు చూసారా, బుక్ తీస్తే నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు మేడం అంటారు. అట్లాంటిది కాకుండా ఫస్ట్ మీరు ఎంచుకునే బుక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక ఇంట్రెస్ట్ కలిగించే బుక్ని ఎంచుకుంటే ఏమవుతుందంటే నెక్స్ట్ పేజ్ అదొక ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తుంది. అట్లా ఒక రీడింగ్ హ్యాబిట్ కల్టివేట్ అవుతుంది. ఆ తర్వాత ఏంటంటే చదువుకున్న సెంటెన్సెస్ని మళ్ళీ తిరిగి మాట్లాడటం, ఒక ఫోన్లో మనం దాన్ని రికార్డ్ చేసుకుంది అయిపోయిన తర్వాత మళ్ళీ మనమే ప్లే చేసుకున్న తర్వాత ఎక్కడెక్కడ నేను మిస్టేక్స్ చేశాను అనేది అర్థం చేసుకుంటాం. ఆ మిస్టేక్స్ని మనకి తెలిస్తే మనం కరెక్ట్ చేసుకుంటాం. లేదంటే ఇంకొకళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళని అడిగి వాళ్ళ హెల్ప్ తీసుకుని కరెక్షన్ చేయించుకుంటాం. రోజుకి కనీసం ఒక 2-3 వర్డ్స్ కొత్త వర్డ్స్ నేర్చుకుంటాం. ఆ నేర్చుకోగానే సరిపోదు, ఆ వర్డ్ నేర్చుకుంటాం, దాని ప్రొనౌన్సియేషన్ ఏంటి, దాన్ని సెంటెన్సెస్లో ఎలా మనం యూజ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి, ఆ యూసేజ్ కూడా తెలుసుకోవాలి. కొన్ని ఫ్రేజెస్ తెలుసుకుంటాం. కామన్గా ఏంటంటే ఒక 50-70 ఫ్రేజెస్ మనం బట్టేసి నేర్చుకుని దాన్ని కొంచెం ఏంటంటే ఎలా యూజ్ చేసుకోవాలి, ఏ సందర్భాల్లో వాటిని యూజ్ చేసుకోవాలి అవే తెలుసుకుంటాం. బుక్స్ చదవటం, ఆడియోస్ వినటం, ప్రొనౌన్సియేషన్ అప్పుడు మనం మౌత్ మూమెంట్స్ని అబ్జర్వ్ చేసుకుంటాం. టిప్ ఆఫ్ ద టంగ్ ఎక్కడ ఉంది, టంగ్ మూమెంట్స్ని అర్థం చేసుకుంటాం. ఓకే, ఇట్లాంటివన్నీ చేస్తుంటే డెఫినెట్గా మనకి ఇంగ్లీష్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. రైట్ ఉమా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారుగా వ్యూవర్స్, ఈరోజు కెరియర్ పరంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలాంటి చిట్కాలు లేదు మాట్లాడడం పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ముందుకు వెళ్తారు అనే అంశాన్ని ఉమా గారు చాలా చక్కగా మంచి సూచనలు అందించారు కదా. మరో అంశంతో మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సప్తగిరి.